దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు చెమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాదండము చే వీరిసి ఇరస్సును 1000 వ్రక్కలు గావించరా. ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బట్టలన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలాగుంటారు, గాలిగా పెరిగితే నాలాగుంటారు, కసిగా పెరిగితే జైలాగుంటారు. ఒక్క సెల్ఫీ జై. కాకా అమ్మ నా డబ్బు. ఏంటన్నయ్యా ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి, కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేయిద్దామని. ఓహోహోహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అని బోలెడంత ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి. జై, నాటకాలు ఎవరు చూస్తారంటావు? మీరు వేయాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం. అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని. బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళాలి, నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీ కుట్టిన జనంతో జై కుట్టించాలా? అదెలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినోడివి. సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవురా? ఆడు చేస్తానులే జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట. మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థ్యాంక్స్ జై. హలో నటరాజా, నీకు కూడా వేషం ఉంది. ఏదో 4 మాయమాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి. తపంచెల్లి? బాబోయ్, ఆ రివెంజ్ రానియా? అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి. పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి. మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అంటే గోల్ నేను కొడితే కప్పు చేకిచ్చేస్తారా? అయినా ఒకే పోలికలున్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతామండి? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిపుల్ వేయాలా నేను? ఇదంతా కరెక్ట్ కాదు. వద్దు ప్రేమ చేయొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేనెప్పుడు రెడీ. లవుడు, ఈ భౌతికాయాన్ని ఎక్కడో చూసినట్టుందే. నచ్చిందిరా దోమా. అరే మామయ్య, అల్లుళ్ళు. అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్లా పైకి వెళ్ళావు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడెవడో 4 డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడి మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. అంతే, ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి పట్టుకొచ్చాడు. అల్లుడు ఒకటే చచ్చింది దోమ. చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. ఫోన్లే, టీ అయినా ఇస్తున్నారు. నాకివ్వర్రా, నేనే అందరికీ ఇవ్వాలి. ముందు వాళ్ళని రావణ్లా తయారు చేయండి అన్న. అలాగే.
రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి. నా మనుషులకి తప్ప మనం ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు. ఈ రావణ్కి తల తెంచడం తప్ప ఎంచడం తెలియదు. అర్థమైందా? అర్థమైంది జై. నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది పర్ఫార్మెన్స్. ఓకేనా? పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, జనం దగ్గర చూపించండి. ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి? రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు. ఆ సర్కారు మాకు చెప్పాడు, నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. నాకే ఐ లవ్ యూ చెప్తావరా సాలా? నా పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకో. ఇదిగో నన్ షీస్ ఫైరింగ్ విత్ ద గన్. ప్రైజ్ ద లార్డ్. ఈ టైంలో నాకు ప్రైజ్ ఏంటండి? ఆమెన్. ఆమెన్ కాదండి, నన్ను. yes we are none. మీకు చెప్పాను చూడండి, మీకు అర్థం కాదు. బాబోయ్ కాపాడండి రాయ్. అమ్మ బాబోయ్. రేయ్ బళ్ళు తీయండి రాయ్. ఆగండి రాయ్. నాయనా అమ్మ అమ్మ జాగ్రత్త నిన్ను. ఈ లంకంత కొంపలో నా డబ్బు ఎక్కడ దాచారు వెతుకుదాం. నేనే నేనే ఇక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి 5 కోట్ల కక్కుర్తి పడతావా? ఏతావా సత్తి. నేను లవుణ్ణి. అమ్మా నువ్వా? ఆడనుకోని గట్టిగా చచ్చాను. ఏం చేస్తున్నావురా ఇక్కడ? అదేరా సర్దేస్తున్నాను. జీవితం అంటేనే సర్దుకుపోవడం అన్నారుగా, అందుకే సర్దేస్తున్నాను. అర్థం కాలేదురా. బుల్లెట్ రా, ఒక్కించి గ్యాప్ లో దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ. మెంటల్ రాది ఆడికి మళ్ళీ. అందుకే నేను ఈ బంగారంతో, నువ్వు నీ బంగారంతో నైట్కే జంపు. రే తప్పురా. ఏంట్రా తప్పు? ఏంట్రా తప్పు? సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు. అది కాదురా, ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది. సహించుకోరా మరి. రాక్షసుల్లా తయారయ్యాడ్రా వాడు. వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా. మనమేం చేసావురా మధ్యలో? చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడో గుర్తుందారా? తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా. అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా. ఏంట్రా మన బాధ్యత? ఆడెవరా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి? పోరా రే, నువ్వు ఉంటే ఇక్కడే ఉండు. నేను నా బంగారంతో చంపు. నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా. తప్పకరా, నేను వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మా రాక్షసుడు వచ్చేసాడు. చెలియా చల్లకో. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే 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 నాటకాలు చాలా రోజులు లేదుగా, చిన్న ప్రాక్టీస్ చేద్దామని. ఎరా అంతేగా? అంతే అంతే. నువ్వు చెప్పు. వీడు పారిపోదాం అంటున్నాడు. అబ్బా అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. నీ నిజాయితీ తగలయ్యా. నిజాయితీ అంటే గుర్తొచ్చింది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా, అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు లైట్ ఆఫీస్ పడుకోండి. దేనికి? పంట సచ్చినోడా
దింపరా, ఇంకెప్పుడు పారిపోవడానికి ప్రయత్నించరా, ఒట్టేసేస్తున్నాను. మావయ్య మావయ్య నువ్వైనా కాపాడు మావయ్య, దించమని చెప్పు ఒకసారి మావయ్య. వచ్చారంటే ఒరేయ్, తెల్లారదాకా దింపుతాను. అంతా సాయి మసాజే. జైని మార్చగలవా? మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా, మీ ముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని. కానీ దురదృష్టం, మేము ఇలా అయిపోయాం. ఆవిడ కోరికలు నేను నిజం చేద్దాం అనుకుంటున్నాను ప్రియా. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. I'm with you. అల్లుడు ఆ పాట ఏంటి, ఈ పొగేంటి? పాటేమో కిర్వాణి, పొగేమో సాంబ్రాణి. అవును, నేనే సాంబ్రాణి వేశా. హారతి తీసుకోండి బావగారు. పోనీ మీరు తీసుకోండి బాబాయ్. దీనే బాబా హైట్కి ఎందుకు వదిలేరు? లేడీ మస్కిటో కదా, లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను. అది పోతే నువ్వు పోతావు. రానేరా, నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను. నీకు విషయం తెలుసా ప్రియా, చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గాని తను తినేవాడు కాదు. ఎలా కుసా? అంతే అంతే, నువ్వు గాని. మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు. అవునా, మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ? ప్రేమ కాదు, ప్రాణం. ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఏననేదే నిజం. నాకు దగ్గరవ్వాలని ఇచ్చ డ్రామాలేస్తే చంపేస్తా. లవ్ ఫీల్ అవ్వకు. ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ ని రీచ్ అవ్వు, తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు. అయ్యా అయ్యా, వరదలు సగం పంట కొట్టుకుపోయిందయ్యా. ఆ మిగిలిన సగం మీరు తెచ్చిపోతేటయ్యా. అయ్యా, అవి మా తిండి గింజలయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? మహారాజ్, మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా, వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు. అందుకే పంటను లాక్కుంటున్నాం. రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం. పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. సేటు రావణకు కావలసిన మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. అన్నయ్య గెలవాలా వద్దా? ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లందరూ నా ముందు ఉండాలి. బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి. అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు. మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి. రైతునే నేలని సాగు చేసేది మన బాగు కోసమే. అలాంటి నేలను నీటితో తడపాలి, కానీ రైతు కన్నీళ్లతో కాదు. మీరు బిజినెస్ మ్యాన్కి లోన్ ఇస్తారు, కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు. కానీ రైతు అలా కాదు. నష్టం వస్తే పుట్టిన నేల మీద పురుగుల మందు తాగి చచ్చిపోతాడే, కానీ పొలిమేర కూడా దాటడు. మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం, కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు. Within 48 hours, I want loan sanction to each and every farmer in this region. Yes, sir. తాగి ఆరోగ్యం పాడు చేసుకోకన్నా
ఆర్డర్ ఇవ్వలేదే. మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం. అవునా? తినండి మేడం, చీజీ పిజ్జా. ఇదేంటి? అవును, ఇదేంటి? చెక్ చేద్దాం. ఏయ్, ఎవరొచ్చారు? ఆగాగాగాగాగు. ఒక్కసారి నేను చెప్పేది విను. నేను జైని కాదు, ఆళ్లగుండే ఆడి తమ్ముణ్ణి. మేము మొత్తం ముగ్గురం ప్రింట్ గుద్దినట్టు ఒకేలా ఉంటాం. వినరు, మీరు వినరు. మీకు సాక్ష్యాలు కావాల్సిందే. వాడతా, నీకు టెక్నాలజీని వాడతా. ఒక్క నిమిషం ఆగు. ఎరా, ఏం చేస్తున్నావురా? నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నాను రా. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కనులే. ఇదిగో. నమస్కారం అండి. అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు? ఏడ్చావులే ఎదవా, దాన్ని కట్టుకోవడం అనరు, కట్టేయడం అంటారు. మన ముగ్గురు అని చెప్తే నమ్మట్లేదు. ఒకసారి ఆ దరిద్రం చూపించు. అన్నయ్య అలా అనకూడదురా. అలాగా అన్నగారు, మీ అన్నగారిని ఓ పాలు చూపించు. సర్లే అన్నయ్య. నీకు ఇష్టమని చేపల కూర ఉండాను. నాకు చేపలు ఇష్టమని ఎవడు చెప్పాడో? మామే చెప్పాడు. అమ్మా, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి? వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా? అది జరగని పని. పోనీ జరిగే పని ఒకటి చెప్పనా? నీకు నీ పగ తీరాలి, నాకు నా డబ్బు కావాలి. ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి. వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా. ఏంటో చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయాలి. ఇంపాసిబుల్. లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. జై పిలుస్తుంది నిన్నే. జై నన్నే. నేను జై కదా. ఏంటి? యాక్టింగ్ ఎలా ఉంది? ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. కోటలో రాక్షసుడు లేడంట. అయితే ఈ కోటకి నేను రాజు, నువ్వు రాణి. హలో, ఇంట్లో ఎవరు లేరన్నావుగా, మరెందుకు యాక్టింగ్? యాక్టింగేగా, మర్చిపోయాను. ఓకే, మన ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది? నువ్వు తనతో లవ్ లో ఉన్నావు, ఫుల్ గా నమ్ముతాడు, నిన్ను కోట్లోకి రాణిస్తాడు. ఆ తర్వాత నీ పగాలే తీర్చుకుంటావు. తీర్చేసుకో. అరే, ఇంత డల్ గా చెప్తావేంటి? నీ డబ్బులు కూడా నీకు వస్తాయి, అమెరికా వెళ్తావు, హ్యాపీ కదా? ఏంటి హ్యాపీ? ఇప్పుడు అదంతా లేదు. ఏంటి? చూడు, లేడీస్ లో లక్ష్మీదేవి తప్ప ఏ లేడీ అంటే ఇష్టం ఉండదు. అలాంటిది ఆ లక్ష్మీదేవి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను పెద్ద దొంగని. ప్రేమ పావురాలు సినిమా చూసి అందులో పావురాలు ఎత్తుకెళ్ళామనుకుంటే ఎంత వస్తుందో ఆలోచించానే తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఏదైనా 5 నిమిషాలు కొట్టేస్తాను. అలాంటిది నీ మనసు ఎలా కొట్టేయాలో అర్థం అవట్లేదు. నువ్వేవో యాక్టింగ్ అంటున్నావు. బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. చూడు, కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతో గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. ఇలా ఓపెన్ అయిపోయినేంటి? బాబోయ్, ఒక్క నిమిషం ఆగు. మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నారు. వాడిని మన వైపు తిప్పుకుంటే మన పని ఈజీ అయినట్టే. సర్లే కాకా. ఇంట్లో లేరని చెప్పారు. ఐ లవ్ యూ టూ. మీ అబ్బాయిలు ఎప్పుడు ఇంతే, యాక్సెప్ట్ చేయడం ఆలస్యం, రెచ్చిపోతారు. అయ్యో